హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సేమియా తోటి కారపూస ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అసలు చక్రాల గిద్దతో పనే లేకుండా, పిండిని ఒత్తే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని 1 కప్పు సేమియాకి 4 కప్పులు వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి సేమియాని వేసుకొని ఉడికించుకోండి. వాటర్లో ఆయిల్ వేయడం వలన సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా సేమియాని మరీ మెత్తగా కాకుండా సేమియాని పట్టుకుంటే తునుగుతుంది కదా, అలా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సేమియా ఇలా పట్టుకుంటే తునుగుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సేమియాలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వంపేసుకుందాం. ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని సేమియాలో ఉన్న వాటర్ని వంపేసుకున్న తర్వాత పైన కొద్దిగా చల్లని వాటర్ వేసుకోండి. సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకొని శనగపిండిని జల్లించుకోండి. శనగపిండిలో ఏదైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. అలాగే 1/2 కప్పు మైదా, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగానే సేమియా వేయకుండా కలుపుకోవడం వలన పిండి అనేవి బాగా కలుస్తుంది. అప్పుడు సేమియాకి అన్నీ కూడా కరెక్ట్గా పట్టేస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టేసుకున్నటువంటి సేమియాని వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. గట్టిగా నొక్కేయొద్దండి. సేమియా ఆల్రెడీ ఉడికింది కాబట్టి ముద్ద ముద్ద అవుతుంది. అందుకని లైట్గా ప్రెస్ చేసుకుంటూ సేమియాని మొత్తం కూడా పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి, సేమియా అనేది పొడి పొడిగా ఉంది కదా, బాస్మతి రైస్ లాగా ఉంది కదా. ఇలా సేమియాని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా సేమియాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, సేమియా అనేది ఫ్రై అయిపోతుంది కదా. ఇలా అటు ఇటు ఈవెన్గా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకేసారి తిప్పి వదిలేయకుండా ఇలా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ తీసి ఒక బౌల్లోకి వేసుకొని మిగతా సేమియా మొత్తాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని 1/4 కప్పు పల్లీలను వేసుకోండి. పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకే మళ్ళీ 1/4 కప్పు పుట్నాల పప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక 4 వెల్లుల్లి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి వేయడం వలన కారపూస టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆ కారపూసలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని, లేకుంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇలా అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకొని తినేయచ్చండి. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్